ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగుగాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. కీర్తనలు 37వ సంకీర్తన 39వ వచనము. యెహోవా నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాప ప్రపంచంలో నీతిమంతులుగా జీవించడము చాలా కష్టము. అడుగడుగునా మనం ఊహించని మోసములు, కష్టములు మనవారితోనే ఎదుర్కొంటూ అనేక సమస్యల్లో చిక్కుకొని పోతుంటాం. అయ్యో ప్రభువా, నేనెవరికి కీడు చేయలేదే, విశ్వాసిగా ఎంతో నమ్మకంగా జీవించాలని ఆరాటపడుతూ ఉంటే ఇన్ని బాధలు నాకెందుకు ఎదురవుతున్నాయి అని విలపిస్తున్నాం. ప్రియ సోదరా, సోదరి, ఈరోజు నువ్వు ఇలాగే విలపిస్తున్నావా, బాధపడుతున్నావా? దయచేసి వాక్యాన్ని ఆలకించండి. కీర్తనలు 34:19. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని తప్పించును అని వాక్యం సెలవిస్తుండగా, నీతిమంతులుగా జీవితయాత్రలో సాగిపోటకు దేవుని వాగ్దానము నమ్మాలి. ఈరోజు నీ కొరకే నీ ప్రేమగల పరలోకపు తండ్రి ఈ వాగ్దానం అనుగ్రహిస్తున్నాడు. నా ప్రియ బిడ్డ, బాధపడకు, నీ రక్షణాధారము నేనే. నీవు నీతిమంతులుగా బ్రతుకుటకు బాధలు, వేదనలు, నిందలు అనుభవిస్తున్నావా? నిరాశపడకు. మా ఆశ్రయదుర్గంలోనికి పరిగెత్తుకునిరా. నేనే నిన్ను ఆదరించి కాపాడుతా అని యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియనేస్తమాయిక దుఃఖపడకు. ఆపత్కాల ముందు ఆయన నమ్ముకొనదగిన సహాయం, ఆశ్రయము దుర్గమై ఉన్నాడు. కాబట్టి ధైర్యముతో యేసు నామములో తండ్రి యొక్క కృపాసనం వద్ద చేరుకో. ఇటు కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించిన గాక. రండి కలిసి ప్రార్థన చేసుకుని వాగ్దానం పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఎంతో శ్రేష్టమైన వాగ్దానము ఉదయకాలం మాకు అనుగ్రహించినయ్యా. ప్రభువా, నీతిమంతులకు మీరే ఆశ్రయదుర్గము, రక్షణాధారము. మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఈరోజు ప్రార్థనలో ఏకీమించి ప్రతి ఒక్కరిని మీరు చూస్తున్నారయ్యా. హృదయ అంతరంగంలో ఎరిగిన దేవుడవయ్యా. నీతిమంతులుగా, న్యాయంగా, సత్యంతో జీవిస్తున్న బిడ్డలు ప్రభా, ఎన్నో వేదనలు, కష్టాలు, ఎన్నో ప్రభా నిందలు అనుభవిస్తున్నారు ప్రభా. అయ్యా, కుమిలిపోతున్నారు ప్రభా. నాయనా, ఈ ఉదయకాలము తండ్రి, బాధపడు వారికి రక్షణాధారము నేనే అంటున్నారు కదా ప్రభా. ఆశ్రయదుర్గంగా వారి నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత ఇస్తాను సెలవిస్తున్నారు కదా తండ్రి. మీ వాగ్దానం కనుక మీకు ఎంతో స్తోత్రమయ్యా. నీ బిడ్డలను బలపరచండి, లేవనెత్తండి, కృప చూపండి ప్రభా. ఏ చోట అవమానం పొందారో అక్కడే రెట్టింపు ఘనతకు పాత్రులుగా చేయమని వేడుకొంచడం ప్రభా. దుఃఖంలో ప్రతిగా పూదండ అనుగ్రహించండి. భారభరితమైన హృదయం ప్రతిగా ఆనంద తైలం బిడ్డలకు దయచేయండి అయ్యా. ఈరోజు ప్రతి ఒక్కరిని ఆదరించండి, ఓదార్చి బలపరచమని, ప్రతి సమస్యలు సాక్ష్యంగా మార్చమని, మీకే మహిమ, ఘనత, ప్రభావములు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రేమతో సంఘ కాపరి ఎల్బెతెల్ సువార్త సంఘం, తుర్కెంచెల.